స్వాగతం. బ్రేకింగ్ న్యూస్. When I came here and took charge, అప్పుడు అనుకున్నాను రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలి, దాంట్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి. సో లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే మనము సుమారుగా రోడ్ యాక్సిడెంట్స్ 60 తగ్గించాము. అండ్ డెత్ మీడియా నుంచి కూడా సపోర్ట్ రావడంతో ఇది అచీవ్ చేయగలిగాము. నాన్ ఫెడరల్ రోడ్ యాక్సిడెంట్స్ మనకు అది కూడా రిడక్షన్ ఉంది. యాక్సిడెంట్స్ 21 అండ్ టోటల్ రోడ్ యాక్సిడెంట్స్ మనకు 83 లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే తగ్గడం జరిగింది. అండ్ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ సక్సెస్ స్టోరీస్. ఉగ్రవాయి మైసమ్మ టెంపుల్ లో దగ్గర ఒక కరువు ఉంది, రోడ్ కరువు. అక్కడ మనము చిన్న ఇంటర్వెన్షన్ తోటి మనం దాన్ని మనము డ్రమ్స్ పెట్టి దాన్ని కొంచెము స్పీడ్ తగ్గించగలిగితే ఆల్మోస్ట్ గత 5 months నుంచి 6 months నుంచి కూడా ఒక్క యాక్సిడెంట్ కూడా అక్కడ రిపోర్ట్ కాలేదు. అంతకుముందు 3 months లో 5 members చనిపోవడం జరిగింది. దాని తర్వాత సబ్సిక్వెంట్ 6 months లో ఒక్క నార్మల్ రోడ్ యాక్సిడెంట్ అక్కడ రిపోర్ట్ కాలేదు. అండ్ ఇది కాకుండా మనం 28 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసినాము. అండ్ ప్రతి బ్లాక్ స్పాట్ పైన కూడా ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ చేసే 3% తగ్గింది. పోక్సో కేసెస్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 12% ఇంక్రీజ్ చూపిస్తోంది. డౌరీ హెరాస్మెంట్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 26% డౌన్ ఫాల్ చూపిస్తుంది. ఈ ఉమెన్ ఫ్రెండ్లీ మనం చేయడానికి మనం ఒక 5 పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉమెన్ బ్లూ కోడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా మనం ఈ సంవత్సరం ఫ్లాగ్ అప్ చేస్తున్నాం 2025. అండ్ కామారెడ్డి సబ్ డివిజన్ కి సంబంధించి ఏఎస్పీ కామారెడ్డి గారు ప్రోగ్రెస్ కార్డు ప్రదానం చేస్తారు. అండ్ ఈ పెట్టి కేసెస్ సో ఫార్ 293 బుక్ చేసాం. ఇది కూడా లాస్ట్ టైం తోటి కంపేర్ చేసుకుంటే కన్సిడరబుల్ ఇంక్రీజ్. ఈ పెట్టి కేసెస్ మేము డిస్పోజ్ చేసింది 42. అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చీటింగ్స్ అనేది ఫ్యామిలీ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అవి 168 కౌన్సిలింగ్స్ జరిగాయి. సో దానివల్ల ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అవి కూడా కొంచెం తగ్గాయి. సో అండ్ పిటిషన్స్